చోట్ల దయ్యాలు బట్టి మాట్లాడుతూ ఉంటారు. నా పేరు ఫలానా, నేను అక్కడ బట్టాను, ఇలా చచ్చిపోయాను, అది ఇదని చెప్తూ ఉంటారు. వాస్తవంగా నిజంగా చచ్చిపోయిన వ్యక్తులు కాదు, దురాత్మలు. కానీ ఆ వ్యక్తి అడ్రస్సు, బయోడేటా మొత్తం నీట్గా చెప్పేస్తాయి. ఎలా ఎలా చనిపోయిందో చెప్తారు, ఎంతమంది పిల్లలో చెప్తారు, భర్త పేరేంటో చెప్తారు, అత్తమామ పేరేంటో చెప్తారు, లేదా భార్య పేరేంటో చెప్తాడు. వినేవాడికి కన్ఫామ్ చచ్చిపోయినోడే ఇక్కడ మా ఇంట్లో వ్యక్తికి పట్టాడని. కానీ వాస్తవంగా చచ్చిపోయిన వ్యక్తి కాదు, చచ్చిపోయిన వ్యక్తి కాదు. చచ్చిపోయిన వ్యక్తి రెండు స్థలాల్లో, అటు పాతాళానికో పరదేశుకో వెళ్ళిపోతాడు. ఎలాగన్నా చావని ఆ వ్యక్తి పేరుని, ఆ రూపాన్ని అవసరమైతే వాడుకొని ఒక దురాత్మ మనుషుల్ని మోసగిస్తూ ఉంటుంది. అవసరమైతే ఆ బజార్లో ఉన్న వాళ్ళకి ఆ ఆకారాన్ని కూడా చూపించగలిగింది. అవసరమైతే ఆ ఆకారం అది పోల్చుకొని అక్కడ ఆ బజార్లో ఉన్న కొంతమందికి ఆ స్వప్నంలోనో ఆ దర్శనంలోనో కనపడి వారిని మోసపుచ్చింది. ఆ చనిపోయిన వ్యక్తి యొక్క సంగతులు కొన్ని మాట్లాడి ప్రజల్ని తప్పుదారి పట్టించి మరికొంతమందిని ఎఫెక్ట్ చేయడానికి ట్రై చేసిద్ది. వినేవాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? చచ్చిపోయినోడు పట్టాడు అనుకుంటారు, లేదా చచ్చిపోయిన అమ్మాయి పట్టింది అనుకుని వాళ్ళు కొట్టుకుంటారు అనమాట. వాస్తవంగా ఆ వ్యక్తికి సంబంధం లేదు, కానీ ఆ వ్యక్తి మ్యాటర్ అంతా వీటికి తెలుసు కనుక ఇవి వచ్చి ఆ మ్యాటర్ చెప్పినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతారు. నిజమని నమ్మి భ్రమించి మనుషుల్ని ద్వేషించుకొని ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు.